ప్రభావములను పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యోదాయ సమరయ దేశముల అంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఆమేన్. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి మొట్టమొదటిదిగా మనం ఏం సంపాదించుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ. మనము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడితో సహవాసము, మరి మనతో ప్రభువు సహవాసము చేయించు ఉండగా, యేసుక్రీస్తు ప్రభువా నీ దైవాత్మ చేత నన్ను నడిపించు ప్రభువా అని మరి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయము కోరుకోవాలి. మరి ఇక్కడ ఏమంటున్నారు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. మరి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు మనం ఏం పొందుతామంట? శక్తిని పొందుకుంటాం. మరి ఆ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనపైకి ఎప్పుడైతే వస్తుందో మనలో ఉన్న మరి బంగారము ఎట్లయితే కొలిమిలో వేసి కాలినప్పుడు దానిలో ఉన్న మస్తు అంతా కూడా ఏమైపోద్దా? రాలిపోయి మరి బంగారం అంతా కూడా ఎట్లా ఉంటుంది? మేలిమి బంగారంగా ఎట్లయితే తయారవుద్దో, మరి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న మరి చెడంతా కూడా ప్రతి ఒక్క పాపము కానీ లేకపోతే మనలో ఉన్న వ్యాధి కానీ ఏమవుద్ది? మరి పోయినప్పుడు మనం ఏం చేస్తామంట? శక్తిని పొందుకోగలుగుతాం. కనుక మీరు యెరూషలేములోను యోదాయ సమరయ ప్రదేశములంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని మరి వారితో మరి చెప్పుచూ ఉన్నారనమాట. దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మొదటిదిగా మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలని యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాతదిగా లోకా సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. చదవండి. వెంటనే వాడు వారి లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకుని దేవుణ్ణి మహిమపరుస్తూ తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచిరి. దేవుణ్ణి మహిమపరుస్తూ భయముతో నిండుకునిరి. అట్టు పిమ్మట ఆయన బయలుదేరి లేవియను ఒక సుంకపు మెట్టు యొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. సాల్యం. మరి దేవుని యొక్క వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువు మరి యొక్క కార్యము చేసినప్పుడు మరి జనులందరూ కూడా ఏం చేస్తున్నారంటే విస్మయము పొందుతున్నారు. మరి అది చూచి దేవుణ్ణి మహిమపరుస్తూ భయముతో నిండుకున్న వారై మరి ఆయన అట్టు పిమ్మట ఆయన బయలుదేరి
మరి లేవి అను ఒక సుంకరపు మెట్టు యొద్ద కూర్చుని ఉండుట చూచి, మరి ఒక సుంకరి కూర్చుని ఉండుట చూచాడు. చూసి మరి సమస్తమును కూడా విడిచిపెట్టి లేచి ఆయనను మరి వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. మరి సుంకర్లును ఇతరులు అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుని ఉండిరి. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో యేసు ప్రభువు మరి ఆయన నచ్చిన బిడ్డలంట కష్టమైనా సరే మానడంట. హల్లెలూయా. మరి ఎవరైతే ప్రభువుకు నచ్చుతారో మరి వారిని కష్టమైనా సరే మానకోకుండా మరి దేవుని యొద్దకి పిలుచుకుంటాడు. మరి సుంకరపు మెట్టు యొద్ద కూర్చుని ఉన్న మరి సుంకరి అనే ఒక ఆయన్ని చూచాడు. మరి నీవు నన్ను వెంబడించమని చెప్పుచూ ఉన్నాడు అనమాట. ఎవరిని వెంబడించాలంటే మనం దేవుణ్ణి వెంబడించాలి. మరి ఆయన యొక్క ఆజ్ఞలను మనము అనుసరించాలి. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి దేవుడితో మనతో దేవుడు ఉండాలి. మరి ప్రకటన గ్రంథములో కూడా ఏమంటారంటే దేవుడు మరి మనుషులతో నివాసం చేయటానికి మరి లోకానికి వచ్చాడనమాట. ఎవరితో నివాసం చేయటానికి? మానవులమైన మనతో. మరి ఆయన మనతో ఉండటానికి ఇష్టపడ్డాడనమాట దేవుడు. కానీ మనమే దేవుని యొద్దకి రాలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాము ఈ లోకములో. మరి ఎవ్వరు నచ్చిన త్రోవలో వాళ్ళు నడుస్తూ ఉన్నవారనమాట. మరి ఈ లోకంలో మరి దేవుణ్ణి అనుసరించలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు గొప్పోడని తెలుసు. మరి చనిపోయిన వారిని బ్రతికిస్తాడు దేవుడని తెలుసు. మరి పాపులను రక్షిస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు అని మరి తెలిసినా కూడా మనం ప్రభు యొద్దకు రాలేని స్థితిలో ఈ లోకంలో మనము మరి జీవిస్తూ ఉన్నామన్నమాట. హల్లెలూయా. మరి లూకాసు వార్త 19వ అధ్యాయంలో మరి ఆయన సంచరించుచు ఎక్కడికి వెళ్తున్నాడంట? ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచు ఉన్నాడు. ఇదిగో సుంకరపు గుత్తాదారుడగు ధనవంతుడైన జక్కయ్యనంట పేరు గల ఒకడున్నాడు. మరి యేసు ఎవరో అని చూడగోరాడు గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాడనమాట. ఏం చేస్తున్నాడంట ఈయన? మరి పాపి అయిన జక్కయ్య అంటే ఈయన పేరు. అంటే ఎన్నో మరి పాపాలు చేస్తేనే పాపి అని ఇక్కడ పేరు వచ్చింది. మరి వచ్చినా కూడా ఈయన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క గ్రామంలోకి వచ్చాడు యేసు ప్రభు. మరి అందరూ కూడా యేసు ప్రభు చుట్టూ నుంచున్నారంట. మరి ఈయన పొట్టివాడైనందున యేసు ప్రభుని చూడలేక మరి ఏం చేస్తున్నాడంటే అప్పుడు మరి ఆయన చూడలేకపోవుట మరి లేకపోయాడు. అప్పుడంట యేసు ఆ త్రోవని రానై ఉన్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కారు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? మనస్సులో అనుకున్నాడు, నేను చూడలేకపోతున్నా, యేసు ప్రభుని ఎట్లా చూడాలి? మరి ఈ జన సమూహంలో నన్ను వెళ్ళనివ్వరు, ఎందుకని నేను పొట్టివాళ్ళై ఉన్నాను కనుక మరి నేను ప్రభు ఈ త్రోవనే వస్తాడని ఒక చెట్టు ఉంటే అక్కడ మేడి చెట్టు, మరి ఆ చెట్టు మీద ఎక్కాడంట. హల్లెలూయా. మరి దేవుడికే మహిమ కలుగును గాక. మరి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, మరి యేసు ప్రభు ఎవరిని చూశాడు? కన్నులెత్తి. మరి జన సమూహం అంతటినీ కూడా వదిలిపెట్టాడు. మరి ప్రభు ఆ త్రోవను వచ్చుచూ ఉన్నాడు. మరి వచ్చినప్పుడు మరి ఆ జక్కయ్యని చూచాడు అంటున్నాడు అనమాట. చూసి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పుగా. హల్లెలూయా. మరి ఈయన కూడా యేసు ప్రభుకేమో మరి జక్కయ్య నా కోసమై చూస్తున్నాడు, నేను వెళ్ళి ఈ యొక్క జక్కయ్యని పిలవాలి, నేను ఆయన్ని ఆ బిడ్డని నేను నా బిడ్డగా చేర్చుకోవాలి, తన యొక్క ఇంటికి నేను రక్షణ తేవాలి, ఆ ఇంటిని నేను రక్షించాలి అనేమో యేసుక్రీస్తు ప్రభువుకుంది. మరి ఈయనేమనుకుంటున్నాడంటే నేను చూడలేకపోతున్నాను కదా, అయ్యో ప్రభువుని ఎట్లా చూడాలి, నేను ఎట్టయినా సరే చూడాలి అనేమో ఎవరికి ఉంది? ఈ పాపి అయిన జక్కయ్యకు ఉందన్నమాట. మరి ఇద్దరికి ఉందా? ఒకళ్ళకి ఏముందా? ఇక్కడ ప్రభువుకు కూడా ఉంది. మరి ఎందుకని? ముందు ఎవరికి ఉంది? జక్కయ్యకే ఉంది.
ఒక మనిషిగా ముందు మనకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు, ఎవరైతే నా యొద్దకు వస్తారో నేను అప్పుడు వాళ్ళ యొద్దకి వస్తానన్నారు అనమాట. మరి అట్లే ఈ యొక్క జక్రియ తొలిగా నేను చూడాలి ప్రభువునని ఆయన మనస్సులో అనుకుని నిశ్చయించుకుని ఆ చెట్టు ఎప్పుడైతే ఎక్కాడో మరి ప్రభువుకి తెలిసిపోయిందనమాట. హల్లెలూయా. మరి ఉదయంతరంగా ఎరిగేది యేసు క్రీస్తు ప్రభు అనమాట. మరి అందుకే అంటున్నాడు, త్వరగా నీవు దిగమని మరి చెప్పగా మరి త్వరగా దిగంట సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడంట ఆయన. అందుకు అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడని చాలామంది సణుక్కులుడి. జక్రియ నిలవబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద అయినా అన్యాయంగా దేన్నైనా తీసుకునేడలా దానికి 4 అంతలు మరలా నేను చెల్లించేదనని ప్రభువుతో చెప్పుచున్నాడు అనమాట. హల్లెలూయా. ప్రభా, ఇదిగో నేను చక్ర వడ్డీలేసి తీసుకున్నాను, కానీ అయ్యా ఇదిగో నిన్ను చూసిన తర్వాత నా మనస్సు నేను మార్చుకున్నానయ్యా. మరి ఎవరి యొద్దైనా నేను అన్యాయంగా నేను తీసుకుంటే, 1 తీసుకుంటే నేను 4 వారికి చెల్లిస్తానయ్యా అని ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నాడు? దేవుని యొక్క ఎదుట మరి ఆయన యొక్క చేసిన పనులను బట్టి ఆయన ఒప్పుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు. అందుకు యేసు ప్రభు అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. మరి రక్షణ లేని వారికి ప్రభు ఈరోజు రక్షణ దయచేసే దేవుడు. మరి మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు దేవుడు మన ఇంటికి రక్షణ ఇస్తానని ఇక్కడ వాగ్దానము చేయించి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుడికి మరి ఆయన నశించిపోయేదాన్ని ఎతికి రక్షించటానికి ఈ లోకములోనికి వచ్చిన ఈ ప్రభువు మరి యొక్క జక్రియాని చూచి, నేడు నేను నీ ఇంటికి వస్తా, మరి నిజంగా నీవు అబ్రహాము కుమారుడివే, ఎందుకంటే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మరి యొక్క జక్రియాతో ప్రభువు చెప్పుచున్న మాట. మరి రక్షణ లేని మన బిడ్డలకి, మన కుటుంబాలకు కానీ మనం చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఈ యొక్క పాపి అయిన జక్రియా ఇంటిని, ఆ యొక్క మరి బిడ్డని ఎట్లయితే రక్షించాడో మరి అనేకమైన బిడ్డలను ప్రభు రక్షించును గాక. మరి ఆయన కృపలో బిడ్డలను వర్ధిల్ల చేయును గాక. మరి పాపి అని ఎట్లయితే మరి పేరు ఇక్కడ ఉందో, మరి ఏ పాపములో జీవించినా వాటన్నిటి నుంచి ప్రభు విడిపించి ఆయన రక్షణ దయచేయును గాక. తండ్రి అయిన దేవుడికే మహిమ కలుగునుగాక, ఆయనకే కీర్తి కలుగునుగాక. మరి 12 సంవత్సరాల రక్త సేవ గురించి కూడా మన అందరికీ తెలిసిన వాక్యమే. మరి ఇక్కడ పాపి అయిన జక్రియ కూడా ఎట్లయితే అనుకుంటున్నాడో ప్రభువుని చూడాలని, ఆమె కూడా ఎన్నో వైద్యుల చేత మరి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంది, కానీ ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ యొక్క గ్రామంలోనికి, ఇప్పుడు పాపి అయిన జక్రియ ఉన్న గ్రామంలోనికి ప్రభు ఎట్లయితే వచ్చాడో మరి ఆ గ్రామంలోనికి కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడంట. జన సమూహం అంట కిక్కిరిసిపోయినారంట ప్రభు చుట్టూ కూడా. మరి అప్పుడు ఆమె అనుకుంటుంది ఏమనంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా బాధ తగ్గిపోద్ది, మరి నేను బాగుపడతానని ఏమనుకుంటుంది మనస్సులో అనుకుని ఏం చేస్తుందంటే ఈమె మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. మరి ఇంట్లో లేనోళ్ళు మరి ఎవరినైనా అంటుకోవాలంటే భయమా కాదా? మరి మీ అన్ని కష్టపడి ఉంటుంది. అంత జన సమూహంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే కష్టమే. మరి ఎట్లా వెళ్ళిందో తెలియదు, కానీ నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభువుని నేను మరి అంటుకోవాలి, మరి ఆ ప్రభు నన్ను బాగు చేస్తాడు అన్న విశ్వాసము ఆమెలో కలిగి ఉండి ఏం చేసింది ఆమె? మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. జనసమూహం కిక్కిరిసిపోయి ఉన్నారు. మరి వెనకమాలగా వెళ్ళిందంట. వెళ్ళి ఏం చేసిందంటే ఆయన ఒక వస్త్రపు చెంగు ముట్టుకుంది. మరి ఎప్పుడైతే ఆయన చెంగు ముట్టుకుందో ఆయనలో నుంచి ప్రభావము ఎవరిలోకి వచ్చింది? ఆమెలోనికి వచ్చి వేసింది అనమాట. హల్లెలూయా. మరి వెంటనే ఆమె రక్తధార కట్టిందనమాట. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి అనమాట. ఎంత కష్టపడిందో, ఎంత బాధపడిందో.
మరి ఆ బాధ అంతా కూడా ఎంతసేపట్లో పోయింది? ఒక క్షణంలో ఎప్పుడైతే ప్రభువుని అంటుకుందో, మరి అంటుకోగానే ఆమెలోనే బాధ నివారణమైపోయి ఆమె యొక్క రక్తధార కట్టినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. మరి దేవుడు బాగు చేసే దేవుడే, మరి కష్టాల నుంచి విడిపించే దేవుడు, దెయ్యాల నుంచి మరి విమోచించే దేవుడు. ఈ లోకంలో మనం ఏ కష్టంలో జీవిస్తూ ఉన్నా మరి దేవుడు దాని నుంచి మనల్ని విడిపించి రక్షించే దేవుడు. మరి పాపి అయిన జకర్యాని ఎట్లయితే రక్షించి ఆ ఇంటికి ఎట్లయితే రక్షణ తెచ్చాడో యేసు ప్రభు, మరి అట్టే ఈ 12 సంవత్సరాల రక్త సేవ రోగిలోనికి ఆయన యొక్క ప్రభావాన్ని ఎట్లయితే పంపించాడో, మరి ఈరోజు మనం ఏ స్థితిలో జీవిస్తూ ఉన్నామో మరి ప్రభువు దగ్గరికి మరి మన మనస్సులోని అడ్డులు తొలగించుకుని మరి ప్రభు దగ్గరికి వస్తే వెనకాడక ప్రభు ఏం చేస్తాడు? ఈ 12 సంవత్సరాల రక్త సేవని ఎట్లయితే బాగు చేశాడో మరి మనల్ని కూడా బాగు చేస్తాడు దేవుడు. అనేకమైన బిడ్డలను బాగు చేస్తాడు. మరి ఎట్లా ఉండాలి? విశ్వాసము. ఈమె ఏ విశ్వాసం కలిగి ఉందే? నేను వెళితే బాగుపడతానన్న విశ్వాసము ఆమెలో ఉందన్నమాట. మరి ఎవరో చెప్పినట్టు ఈ వాక్యంలో లేదు. అమ్మా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా నీకు తగ్గుద్ది అనేమన్నా సాక్ష్యం చెప్పారా? ఆమెకి ఎవ్వరో చెప్పకపోయినా కూడా ఆమె ఏం చేసింది? నేను తండ్రి దగ్గరికి వెళ్తే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను అనుకుని ఎట్లయితే వచ్చిందో మరి సువార్త ఈ దేశంలో రాష్ట్రాల్లో మరి ఈ లోకంలో ఎంతో మందిని దేవుడు బాగు చేస్తున్నాడు సువార్త వలన, అనేకమైన ప్రవర్తనల వలన. హల్లెలూయా. మరి అట్టే ఈ లోకంలో ఎన్నో వ్యాధులతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో జీవిస్తూ ఉన్నా మరి వారికి విడుదల కలిగించటానికే యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా మరి మరియమ్మ గర్భాన జన్మించి దేవాది దేవుడుగా ఈ లోకంలో సంచరించుచు అనేకమైన బిడ్డలను బాగు చేస్తానికే మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడనమాట. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథంలో ఏముంటది? సమయము కొంచెమేనంట. మరి సాతాను ఏం చేస్తుంది? ఎవరిని మింగుదునా అని అది తిరుగులాడుచూ ఉందన్నమాట. మరి సమయం అంటే ఎంత ఉందంట? కొంచెమేనంట దానికి. అందుకని అది తిరుగులాడుచూ ఉందన్నమాట. మరి దాన్ని జయించాలంటే మరి మనం ఏం చేయాలి? దేవుని యొక్కకు రావాలి. మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని ఎట్లయితే అపోస్తల కార్యం 1:8 మనం చదువుకున్నామో, మరి దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు మరి ఆ యొక్క సాతానుని కూడా ఓడించే శక్తిని ప్రభు మనకే దయచేస్తారు. హల్లెలూయా. మరి అట్టి శక్తిని మనం పొందుకోవాలి. మరి దాని బారి పడకోకుండా మనలను మన బిడ్డలనే కాదు కానీ మరి అనేకమైన బిడ్డల కోసమై మనం ప్రార్థన చేసే మరి బిడ్డలుగా మనం జీవించాలి ఈ లోకంలో. హల్లెలూయా. మరి దేవుడు ఏ ప్రార్థన అయినా మరి ఆలకించే దేవుడు. మరి చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా మరి విశ్వాసముతో మరి చేస్తే దేవుడు మరి ప్రభు ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. మరి 12 సంవత్సరాల రక్తసేవ రోగి అనుకున్న ప్రార్థన గట్ట ఏమీ ఆమె చేయలేదు కానీ మరి విశ్వాసముతో అనుకుని వస్తే దేవుడు బాగు చేయలేదా? మరి ఈ లోకంలో అనేక బిడ్డలను బాగు చేస్తలేదా? అట్టే మరి బాగు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. మరి ఈరోజు మరి మనందరం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనతో మనం ఉన్నాం, మనతో మన ప్రభు ఉన్నాడు, మరి మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు అన్న విశ్వాసముతో కడవరకు ప్రభువు మనతో ఉంటాడు. మరి రాకడ పర్యాంతరము కూడా నన్ను నా బిడ్డలను కాపాడుతాడన్న విశ్వాసముతో మనం ప్రభు యొద్దకు వచ్చాము. మరి దేవుడే మరి మనల్ని కాసి కాపాడి రక్షించే యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగునుగాక. మరి దేవుని యొక్క వాక్య భాగంలోని మరి లోకాసువార్త 18:40 అధ్యాయంలో అంతటా యేసు నిలిచి అతనిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెనని మరి అతనితో చెప్పాడనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. మరి నజరేయుడైన యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి.
అప్పుడు అన్నాడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా. హల్లెలూయా. మరేమంటున్నాడు? గుడ్డివాడే కానీ ఎట్లా చూస్తున్నాడు? యేసు ప్రభుని ఆత్మనేత్రాలతో చూస్తున్నాడు. నన్ను బాగు చేస్తాడు తండ్రి, నాకు నేత్రాలు ఇస్తాడు, నాకు చూపును దయచేస్తాడన్న విశ్వాసంతో మరి దావీదు కుమారుడా నన్ను కరుణించయా అని కేకలు వేస్తున్నాడు. ఈ పక్కమ్మట ఉన్నవాళ్ళు ఊరుకోమని గద్దిస్తున్నారనమాట. ఇంకా ఎక్కువ కేకేస్తున్నాడంట ఆయన. మరి బాధ ఉన్న వారికి బాధ తెలుస్తుంది, మరి ఒట్టి వారికి ఎవరికైనా బాధ తెలుస్తుందా? మరి బాధ లేని వారు ఏమంటున్నారు? గద్దించి నీ ఊరుకో అంటున్నారనమాట. ఆయన ఇంకా మరి దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు అనమాట. అప్పుడు యేసు ప్రభు మరి నీకేం చేయాలి నేనని అన్నప్పుడు, నాకు చూపు కావాలయ్యా అన్నప్పుడు, మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని మరి ఈ యొక్క గుడ్డివాడితో చెప్పినట్లుగా ఈ 12 సంవత్సరాల రక్తశావితో కూడా ఏమన్నాడు? మరి ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, మరి నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారని అడుగుతుంటే ఈ శిష్యులైన వారు అంటున్నారంట, అయ్యా ఎంత జనసమూహము నీ మీద కిక్కిరిసి పడుతుంటే నన్ను అంటుకున్నారు అని మరి నువ్వు అడుగుచున్నావయ్యా, ఎవరు అంటుకున్నారో ఎవరు వచ్చారో తెలియదయ్యా అని మరి నా శిష్యులు చెప్తుంటే ఆయన అంటాడంట, కాదు నన్ను ఎవరో అంటుకున్నారు, యేసు ప్రభువుకు తెలుసు, కానీ ఆ కార్యాన్ని గురించి అక్కడ అందరికీ తెలియాలని యేసు ప్రభు చెప్పుచూ ఉన్నాడనమాట. అప్పుడు ఈమె ఏం చేస్తుందంట? ఒరుక్కుంటా వచ్చి, అయ్యా నేనే మరి నిన్ను ముట్టుకున్నానయ్యా అని అన్నప్పుడు మరి ఏమంటున్నాడు? కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. మరి అట్టి విశ్వాసము అమిరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదాలి. మరి ఎట్టి విశ్వాసం ఉండాలి? గట్టి విశ్వాసం ఉన్నప్పుడు. ఈమెకి గట్టి విశ్వాసం అన్నట్టు దేవుని యొద్దకు వచ్చింది. మరి అప్పుడు విశ్వాసం స్వస్థపరిచిందని మీరు దేవుడు ఇక్కడ చెప్పుచ్చు ఉన్నాడు. మరి గుడ్డివాడిని కూడా అంటున్నాడు అన్నమాట, నీ విశ్వాసమే మరి నిన్ను స్వస్థపరిచిందని. హల్లెలూయా. మరి అట్టే మనకు విశ్వాసం ఉండాలి. మరి దేవుని యొద్దకు వచ్చేవారు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా పట్ల కార్యం చేస్తాడు అని వస్తే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. మరి విశ్వాసము లేకోకుండా వస్తే దేవుడికి ఇష్టలవుతా అసాధ్యం అంట. మరి సాధ్యం కాదు. మరి విశ్వాసం లేకోకుండా మనం వచ్చామనుకో ఏమవుద్ది? అదేమీ కూడా జరగదన్నమాట. మరి విశ్వాసంతో వస్తే మరి వీళ్ళకి ఎట్లా కార్యాలు జరిగినాయో మరి మనకు కూడా దేవుడు కార్యం చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యములు చేసే యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. మన తండ్రిగా ఆయన ఉంటాడు. మరి కడ వరకు మనల్ని ఆదరిస్తాడు. మరి మన చెయ్య పట్టుకుని నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసయ్య, ఇన్న వాక్యాన్ని నాయన ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరిచిన ఆయన ప్రభువా యేసయ్య, హృదయం అనే పలక పైన రాసుకుని దేవా అయ్యా కడవరకు నాయన నీ దైవ సన్నిధిలో రాకడ పర్యాంతరము కూడా నిలవబడ కృపద ఇచ్చేయమని తండ్రి కూడిన మమ్మలను నీ చేతులకు అప్పగిస్తున్నాయన. అయ్యా మా తండ్రి అయిన దేవా యేసు ప్రభా నీకే స్తోత్రములు స్తుతులు వందనాలు అయ్యా మీకే సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నాయన పరిశుద్ధుడు ఆపదలో ఉన్నవారి ఆపద తప్పించండి అయ్యా. అయ్యా చీకట్లో ఉన్న వారికి నాయన వెలుగులోనికి తీసుకుని రండి తండ్రి. అయ్యా సంతానం లేని బిడ్డలకు సంతాన దీవెన దయచేయండి ప్రభా. సాతాను చేత పీడించబడుచున్న వారికి నాయన అయ్యా విడుదల ప్రకటించండి అయ్యా. అనేకమైన వ్యాధులతో బాధపడుచున్న వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వామి నాయన. నీకే స్తోత్రములు సమర్పిస్తాయా. ఏ యొక్క బాధతో అయా ఏ యొక్క సమస్యతో జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో తండ్రి, ఆ యొక్క సమస్యల నుంచి విడిపించి నా తండ్రి మీరే గొప్ప దేవుడు శక్తిమంతుడు అని నా తండ్రి యేసయ్యా. ఈ లోకములో అనేకమైన బిడ్డలను బాగు చేసే తండ్రివి నాయన, మమ్మల్ని బాగు చేసిన దేవా నీకే నాయన ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఈ ప్రార్థనకు ప్రతిఫలం ప్రతిఉత్తరం పంపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.